హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మను డైరీస్. ఈరోజు మన ఛానల్లో గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. సో పుల్ల పుల్లగా కారం కారంగా మంచిగా అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ అయితే పెట్టుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూర అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. సో గోంగూర వేసిన వెంటనే మనకి ఈజీగా మగ్గిపోతుందండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అంతే, అలా సార్ట్ చేసేసరికి మగ్గిపోతుంది. సో మంచిగా సార్ట్ చేసేసుకోవాలి. మూత పెట్టుకున్నా మగ్గించుకుంటే పర్లేదు, లేదు అంటే అలాగే మగ్గిపోతుంది. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా చేసుకోవాలి. దానిలోంచి వాటర్ వచ్చి ఎవాపరేట్ అయిపోయి ఇక గోంగూర మొత్తము కూడా మనకి గుజ్జులా అయ్యేంత వరకు ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. సో ఆ షిఫ్ట్ చేసుకున్న దాన్ని కొంచెం మెత్తగా కచ్చపచ్చగా మెదుపుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంక నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని సో సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హైలో ఫ్లేమ్ పెట్టుకున్నాము అంటే సో మనకి ఆనియన్ పీస్ అనేది పీస్ లాగే ఉండిపోతుంది, లోపల కుక్ అవ్వదన్నమాట. సో అందుకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో ఓపెన్ చేసి చూస్తే మనకు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి అండి, మంచిగా కుక్ అయిపోయినాయి. సో ఈ టైంలో మనం చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. సో నేనైతే ఒక 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. సో మీరు కేజీ తీసుకుంటే ఒక 2.5 కట్టలు గోంగూర అయితే వేసుకోండి. నేను ఒక 1/2 కేజీ చికెన్కి ఒక కట్ట గోంగూర అయితే వేసుకున్నాను, ఎందుకంటే గోంగూర చాలా లేతది పుల్లగా ఉంది కాబట్టి. సో చికెన్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు రోట్లో దంచుకుని కచ్చపచ్చగా ఉన్నప్పుడే వేసుకోండి, అప్పుడు టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో అప్పటికప్పుడు దంచి వేసుకున్నదైతే మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బికాజ్ ఆ అరోమా అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మంచిగా పీస్కి పట్టేలా కలుపుకొని ఇక లిడ్ క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇంకా మనకి చికెన్ నుంచే వాటర్ అనేది ఫామ్ అయిపోతుందండి. ఇక మధ్యలో మూత ఓపెన్ చేసుకుని చూసుకోవాలి. ఇక అడుగు అనేది మాడకుండా ఒకసారి అయితే తిప్పుకోవాలి. సో ఇంక మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకోవాలండి. సో లిడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఏంటి అంటే సో మనకి ఇప్పుడు కనిపిస్తున్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి. సో అలాగా మనం మగ్గించుకోవాలి. సో ఒక 2 to 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి చక్కగా వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి సో ఆయిల్ అనేది పైకి తేలుతుంది అన్నమాట. ఈ టైంలో మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం. సో నేను స్పైసెస్ అంటే ఎక్కువ హెవీగా ఏం తీసుకోవట్లేదండి, కారం గరం మసాలా అంతే. సో నేను 1.5 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకుని సో కారం మసాలా అంతా కూడా పీస్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ ముందుగా సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడైతే వేయట్లేదండి. సో తర్వాత చెక్ చేసుకుని వేస్తాను. సో ఈ స్పైసెస్ అన్నీ పట్టడానికి మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ అయితే మగ్గనిద్దాము. ఆఫ్టర్ 2 మినిట్స్ లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకి పీస్ అనేది ఆల్మోస్ట్ 80% వరకు కుక్ అయిపోయిందండి. ఈ టైంలో మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, ఎంతో కాదండి ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. బికాజ్ మనకు ఆల్మోస్ట్ పీస్ అనేది కుక్ అయిపోయి ఉంది కాబట్టి సో మనకి లైక్ కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. సో వాటర్ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే చెక్ చేసుకుందామండి ఈ టైంలో. సో ఈ టైంలో వేయడం వల్ల ఏంటి అంటే మనకి సాల్ట్ అనేది ఈజీగా కరిగిపోతుందండి. డ్రైగా ఉన్నప్పుడు వేస్తే కరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అనమాట. సో లిడ్ క్లోజ్ చేసి చూస్తే మనకి చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ టైంలో మనం కచ్చపచ్చగా దంచుకుని పెట్టుకున్నాం కదా గోంగూర పచ్చిమిర్చి, సో దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం కర్రీ మొత్తము కూడా మిక్స్ చేసుకోవాలండి. సో ఆ గోంగూరలో ఉన్న పులుపు అయితే ప్రతి పీస్కి పట్టేంతగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేయాలండి. అప్పుడు ప్రతి ముక్కకి కూడా పులుపు అనేది ఉంటుంది. నేను లేత ఆకృతి తీసుకున్నాను కదండి గోంగూర, సో చాలా పుల్లగా అయితే ఉంది. సో మంచిగా 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా ఆయిల్ పైకి తేలి సో మంచి టెక్స్చర్ అయితే కనిపిస్తుంది కర్రీ అనేది.
సో ఇంతేనండి, కర్రీ చేసుకోవడం చాలా ఈజీ మాట. సో ఈ కర్రీ మనకి రైస్‌లో కానీ, రోటీస్‌లో కానీ అండ్ పులావ్స్‌లో కానీ కూడా చాలా బాగుంటుంది. సో నేను రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ చికెన్ పులావ్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఆ పులావ్‌కి కాంబినేషన్‌గా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి. సో ఆ వీడియో కూడా మన ఛానల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ అయ్యి ఉంది. సో నేను ఆ వీడియోనైతే ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను. సో దానిలోకైతే ఈ కర్రీ ఎక్సలెంట్‌గా అయితే సెట్ అయిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఈ కర్రీని టేస్ట్ చేస్తాను. సో పీస్ కూడా చాలా బాగా కుక్ అయిందండి. సో నాకు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే ఇప్పుడే నాకు నీళ్ళు ఊరుతున్నాయన్నమాట. సో పీస్ చూపిస్తాను ఎంత సాఫ్ట్‌గా కుక్ అయింది అనేది. చూసారా, అలా బొటన వేలుతో అలా మెదిపితేనే మంచిగా కుక్ అయినట్టు కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.